నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పదే పదే ఒక మాట రిపీట్ చేస్తూ ఉంటారు. మనకి బయట ఉన్న శత్రువుల కన్నా కూడా మనం పోరాడుతున్నది మన దేశంలో ఉన్న శత్రువులతోనే. వాళ్ళే చాలా డేంజర్ అని. అక్షరాల సత్యం. భారతదేశంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్న 2014 ముందు జరిగిన చాలా విషయాలు వాళ్ళంతా శత్రు దేశాలకి ఎట్లా అందించేవారు, దేశ రహస్యాలు అటు నుంచి ఇటు హ్యాండ్లర్స్ని ఎట్లా పంపించేవాళ్ళు, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి 15 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తి తనయుడు, ప్రస్తుతం లోక్సభ మెంబరు, డిప్యూటీ మెంబర్ కూడా లోక్సభలో అపోజిషన్ పార్టీ తరఫున ఉంటూ తను పెళ్లి చేసుకున్న వ్యక్తి పూర్తిగా భారతదేశపు రహస్యాల్ని అందించింది. అందులో ఆయన రోల్ కూడా ఉంది. ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ కమిటీకి అధ్యక్షుడు. త్వరలోనే ఆ రాష్ట్రం ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఆ రాష్ట్రం అస్సాం రాష్ట్రం. మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్. ఆయన 2001 నుంచి 2016 దాకా అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తనయుడు గౌరవ్ గొగోయ్. ఇప్పుడంతా కూడా అనుమానాలు తలెత్తున్నాయి. ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన భార్య విషయాలు ఇవన్నీ పాకిస్తాన్కి ఎట్లా రహస్యాలు, ఏం జరిగింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్లో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆఖరికి ఈ విషయాన్ని MHAకి పంపిస్తున్నారు మొత్తం ఇన్వెస్టిగేషన్కి అని చెప్పారు. కొన్ని విషయాలు కీ పాయింట్స్ ఆయన వాళ్ళు రిలీజ్ చేసినవి గతంలో ఊహాగానాలుగా ఉండేవి. కానీ ఆయన పూర్తిగా ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇవి వెలుగులోకి వచ్చినాయి. అవి స్పెక్యులేషన్ కాదు, పూర్తిగా కన్ఫర్మ్ అయినాయి అని చెప్పాడు. ఆయన హిమంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని ప్రకారం గౌరవ్ గొగోయ్ ఆయన పూర్తిగా ఎక్స్పోజ్ చేశాడు. గొగోయ్ని కొన్ని పాయింట్స్, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు ఆయన సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలినవన్నీ కూడా. డిసెంబర్ 14, 2013 ప్రస్తుత ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈయన పాకిస్తాన్కి చాలా సస్పీషియస్ విజిట్స్ అన్నీ కూడా చేశాడు. ఏంటంటే అవి అస్సాం మీడియాకేమో తన భార్యను కలవటానికి వెళ్తున్నట్టుగా చెప్పాడు. కానీ అసలు ఆయన భార్య పాకిస్తాన్లోనే లేదు అప్పుడు. ఇంకొకటి, ఆయన విమాన ప్రయాణం చేయకుండా ఆన్ రోడ్ వెళ్ళాడు అటల్ వాఘా బోర్డర్ నుంచి. అక్కడ ఆయన లాహోర్కి తీసుకున్నాడు కానీ వీసా పర్మిషన్ అంతా కూడా. కానీ కరాచీ, ఇస్లామాబాద్ ఇవన్నీ కూడా ఆయన తిరిగాడు. చాలా వేరే సిటీస్ తిరిగాడు ఆయన. అక్కడ అన్నీ కూడా 10 రోజులు ఉన్నాడు. 10 రోజులు తన ఐటినరీ మార్చుకున్నాడు. అటల్ వాఘా బోర్డర్లో కేవలం ఒక ప్లేస్కి అని చెప్పి అక్కడికి వెళ్ళాక పర్మిషన్ ఒక ప్లేస్కి తీసుకొని పాకిస్తాన్ వెళ్ళాక చాలా ప్లేసుల్లో తిరిగాడు. సో ఇవన్నీ సస్పీషియస్ విజిట్స్ అన్నారు. ఆ తర్వాత అసలు ఆయన ఎంపీగా పోటీగా చేయలేదు. ఇంకొక 5 నెలల్లో ఎంపీగా పోటీ చేస్తాడు అనగానే దానికన్నా కూడా ముందే ఈయన పాకిస్తాన్ ఎట్లా ఈ రూట్స్ అన్ని మార్చుకున్నాడు, ఎవరిచ్చారు పర్మిషన్స్, ఎవరున్నారు వెనక అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాలని హిమంత బిశ్వ శర్మ ప్రెస్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈయన మొదటిసారి ఎంపీగా గెలిచాక ఎవరైనా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అవుతుంది అస్సాము, ఆయన రాష్ట్రం గురించి అడుగుతారు. కానీ పూర్తిగా ఆయన ప్రశ్నలన్నీ కూడా వెస్టర్న్ ఫ్రంట్ మీద సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి. ఆ క్వశ్చన్లన్నీ కూడా పాకిస్తాన్ హైకమిషన్కి ఇండియా ఎస్పినేజ్ అయి ఉందా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద, యురేనియం రిజర్వ్స్ మీద, అలాగే నేషనల్ వాటర్ మిషన్ మీద, ఇవన్నీ దాన్ని ఉద్దేశించే ప్రశ్న లోక్సభలో లేవనెత్తాడు గొగోయ్. ఎక్కడైతే ప్రస్తుతం ఆయన భార్య ఎలిజబెత్ ఈమె పాకిస్తానీ ట్రైన్డు, ఆమె ఏం డైరెక్షన్స్ ఇచ్చిందో అవే డైరెక్షన్స్ మీద తన రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నల కన్నా కూడా వెస్టర్న్ ఫ్రంట్కి సంబంధించింది అడిగాడు. సో ప్లాన్ బిహైండ్ ఆ 10 రోజులు పాకిస్తాన్ ట్రిప్లో ఏముంది, లాహోర్ వీసాకి తీసుకొని ఏమేమి మాట్లాడొచ్చాడు, అక్కడ ఏం జరిగింది అనేది బయటికి రావాలి. ఇంకా మూమెంట్స్ అన్నీ కూడా ఆయన
ఈ అన్‌డిస్క్లోజ్డ్ మీటింగ్స్ పాకిస్తాన్‌లో ఏం చేశాడనేది కూడా పూర్తిగా వెలుగులోకి రావాలి. అందుకే ఎంహెచ్ఏకి ఇస్తున్నాను అంటూ కూడా హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. ఇంకా ముఖ్యంగా వైఫ్ గురించి చాలా విషయాలు బయటకొస్తున్నాయి. గగాయ్ భార్య ఈ ఎలిజబెత్ ఆమె లీడ్ ఇండియా లో పనిచేస్తోంది. కానీ లీడ్ ఇండియాకొచ్చే ముందే పాకిస్తాన్‌లోనే ఆమె కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంది. ట్రైనింగ్ తీసుకొని ఒక సంవత్సరంన్నర తర్వాత పాకిస్తాన్ లీడ్ నుంచి భారతదేశపు లీడ్ కంపెనీకొచ్చింది. ఈ వచ్చాక కూడా జీతం అంతా కూడా శాలరీస్ అంతా పాకిస్తాన్ వాళ్ళే ఆమెకి జీతం శాలరీస్ వేశారు. ఆ శాలరీస్ అంతా కూడా 2,00,000, 2,50,000 ఇట్లా వేసుకుంటూ వచ్చారు. 2012 నుంచి 2014 మధ్యలో ఆ లీడ్ ఇండియా కంపెనీకే మొత్తం 91,00,000 వస్తే అందులో 63,00,000 పాకిస్తాన్ నుంచి వచ్చినాయి. ఈ 93,00,000లో 82,00,000 ఎలిజబెత్కే పే చేశారు శాలరీ రూపాన. సో లీడ్ ఇండియా అంటే పూర్తిగా అదొక షాడో ఆపరేషన్ పాకిస్తాన్కి అన్నది కూడా ప్రస్తుతం బయటపడుతోంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది ఇంకా. అసలు దీని వెనక ఎవరున్నారు? ఎవరు ఎలిజబెత్ని భారతదేశంలో పంపించారు? ఆ వ్యక్తి ఎవరు అంటే ఆలీ తకీర్ షేక్. ఈయన కోవర్ట్ ప్లాట్ అని చెప్పచ్చు, వెనకుండి నడిపించాడు. ఎలిజబెత్ని పూర్తిగా ట్రైన్ చేశారు పాకిస్తాన్లో ఒక సంవత్సరం వరకు. మొత్తం ఇండియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎలా స్టీల్ చేయాలి, బయటకు ఎలా తీసుకురావాలి, స్ట్రాటజికల్గా ప్లేస్ చేశారు లీడ్ ఇండియాలో. ఇవంతా కూడా లీడ్ ఇండియాలో పనిచేసి ఆమె పాకిస్తాన్లో భారతదేశానికి అదే కంపెనీ తరఫున రిక్రూట్ అయ్యి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాకిస్తాన్కి పంపించేది. ఈ క్లోజ్ లింక్స్ విత్ ఆలీ తకీర్ షేక్. ఈ ఆలీ తకీర్ షేక్ ఎవరంటే పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్కి అడ్వైజరు. అట్లాగే ఈ షేక్ యాంటీ ఇండియా భారతదేశపు వ్యతిరేకంగా నెరేటివ్స్ అన్నీ కూడా రన్ చేసేవాడు ఈయన చాలా పెద్ద ఎత్తున ఈయన మొత్తం ఈ భారతదేశంలో కమ్యూనల్ టెన్షన్స్ అన్నీ కూడా రెచ్చగొట్టేవాడు. సోషల్ మీడియాలో ఉండి పెద్ద హ్యాండ్లర్ అని చెప్పచ్చు, రిక్రూటరు. పాకిస్తాన్ సివిల్ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి చాలా దగ్గర వ్యక్తి ఈ ఆలీ షేక్. సో ఆలీ తకీర్ షేక్ ప్లాన్ ప్రకారం మొత్తం నడిపించాడు వెనకుండి. ఈమెను పంపించాడు. ఎలిజబెత్ని ఒక పావులాగా ఉపయోగించుకున్నాడు. ఎలిజబెత్ కూడా బ్రిటిష్ సిటిజను. ఈమెను ఎరగా వేశారు. మొత్తం భారతదేశంలో ఉన్న చాలా వరకు ఇన్ఫర్మేషన్ అంతా ఆమె ద్వారా పాకిస్తాన్ తెప్పించుకుంది. దీనికి గొగాయ్కి అన్నీ తెలిసినా కూడా ఏం మాట్లాడలేదు గౌరవ్ గొగాయ్. ఆయన భార్యకి ఆఖరికి ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా తన భార్యకి పాకిస్తాన్ నుంచి ఇట్లా శాలరీ వస్తుందన్నది కానీ ఇదేది బయట పెట్టలేదు. ఈయన కూడా 12 సార్లు 2010 నుంచి 2013 మధ్యలో కూడా ఆలీ షేక్ భారతదేశానికి వచ్చిన 10 సార్లు పైన. గొగాయ్ పాకిస్తాన్కి వెళ్ళిన రహస్యంగా ఒక ప్లేస్కి వీసా తీసుకొని చాలా ప్లేసుల్లో ఆయన తిరగటము, ఏమి ఇన్ఫర్మేషన్ అటు ఇటు లీక్ చేశారు, భారతదేశానికి యాంటీ ఇండియాగా ఏం పనిచేసి ఏమి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి అయితే ఒకటి కన్ఫర్మ్ అయింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో గౌరవ్ గొగాయ్ ఈయన పాక్ ఏజెంట్ కిందని అందరూ కూడా ఒక నరేషన్కి కన్క్లూజన్కి వచ్చారు. ఎందుకంటే భార్యతో పాటు ఈయన కూడా రహస్యాలన్నీ షేర్ చేశాడు అనేది ఒక స్పెక్యులేషన్ వచ్చి ప్రస్తుతాని వరకు అయితే. ఎంహెచ్ఏ కన్ఫర్మ్ చేశాక అఫీషియల్గా మనం దాని గురించి మాట్లాడచ్చు. కానీ గొగాయ్ భార్య మాత్రం ఈ భారతదేశానికి సంబంధించిన రహస్యాన్ని లీక్ చేసింది. పాకిస్తాన్ తరఫున శాలరీస్ తీసుకుంది. పాకిస్తాన్ దగ్గర ట్రైన్ అయ్యి భారతదేశానికి వచ్చింది. గొగాయ్ కూడా పాకిస్తాన్ వాళ్ళ తరఫున అడగాల్సిన ప్రశ్నలు ఎక్కువ అడిగాడు. ఆయన రాష్ట్రానికి సంబంధించిన దానికన్నా లోక్సభలో అన్నదైతే ప్రస్తుతం వరకు కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ.